హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చూడండి, నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తే చికెన్ పులుసు చేసిందండి. బాయిలర్ చికెన్ అంట. ఇది సేమ్ నాటుకోడి లాగా ఉంది. అంటే గుడ్లు పెట్టే కోడండి ఇది. తెచ్చారు మా అన్నయ్య. చూడండి, దానికి కావాల్సినవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు అయితే కట్ చేసుకున్నాము. ఫ్రెష్గా అల్లం, వెల్లుల్లి, కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం లవంగాలు ఒక 4. ఇక్కడైతే చికెన్ అయితే క్లీన్ చేసి పెట్టేసింది మా పెద్దమ్మ. వచ్చేసి తోలుతోనే వచ్చిందండి అది చికెను. కొంచెం దాల్చిన చెక్క, మసాలాకైతే వేసుకున్నాము. కూర అయితే సేమ్ నాటుకోడి తిన్నట్లే ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా చాలా బాగుంది కర్రీ. కొంచెం జీలకర్ర వేసింది. దీంట్లో అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ఎండు కొబ్బరి, ధనియాలు, లవంగము, దాల్చిన చెక్క, అంతే అండి వేసింది మసాలాలో. అంత మసాలా అయితే పట్టదండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి కర్రీకి. మాకు కూర ఎక్కువ అనిపించేసి ఇంత పెద్దదైతే పెట్టాము. కుక్కర్లో అయితే సరిపోయేది, కానీ నాటుకోడి వండుకున్నట్లే వండుకోవాలండి. సేము అంతసేపు ఉడికిద్దండి ముక్క మెత్తగా అవ్వాలంటే. కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ వేశారు, కొంచెం వచ్చేసి వేరుశనగ పప్పు నూనె వేసింది. నూనె కాగిన తర్వాత ఆనియన్స్ వేసిందండి వదిన. చక్కగా వేయించుకోవాలి ఆనియన్స్. ఎర్రగా వేగిన తర్వాత ఇది వచ్చేసి రాగి ముద్ద కూడా చేసిందండి ఆ రోజు. అది బియ్యం కడిగి పెట్టుకున్నారు. చికెన్ వేసేస్తుందండి. ఇంకా ఇది స్కిన్తో వేస్తుంది చూసారా? స్కిన్తోనే బాగుండిద్ది అంటండి టేస్ట్. సేమ్ ఇంకా నాటుకోడిలానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి తెచ్చుకొని. ఇంకా చికెన్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత నీట్గా వేసుకోవాలి ఉల్లిపాయల్లో. బాగా ఇక నాటుకోడి ఎలా వండుకుంటామో అలాగే వండుకోవాలండి. చక్కగా బాగా ఉడికించుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా నేను వచ్చేసి మధ్యలో మా అమ్మాయి వాటర్ యాపిల్ కోస్తుంటే అక్కడికి వచ్చాం. పిల్లలంతా చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకా బాగా పసుపు, ఉప్పు అయితే వేసామండి. చూసారా? పసుపు, నీళ్ళు వాటర్ వచ్చేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి. కలుపుకుంటూ మధ్య మధ్యలో ఆ ముక్కల్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మసాలా వేసాం కదండి ఇందాక, ఆ మసాలా వేసుకోవాలి. ఇంకా ఆ రోజు వచ్చేసి మా అన్నయ్య మటన్ కూడా తీసుకొచ్చారండి. మటన్కి చికెన్కి కలిపి మసాలా అయితే వేసాము. చూసారా? బాగా కలుపుకోవాలి. మసాలా అంతా వేగాలండి. వాటర్ అంతా చూసారా? అంతా వాటర్ అంతా వెళ్ళిపోయినాయి, ఉడికిపోయింది. ముక్కకి పసుపు, ఉప్పు బాగా పట్టింది. ఇక్కడ వచ్చేసి కందనకాయలు ఉంటే ఫ్రై చేస్తుందండి అత్తయ్య. ఇంకా గ్రేవీ కోసం కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మిక్సీ పట్టి వేసింది. కొంచెం గ్రేవీ గుజ్జు గుజ్జుగా వచ్చిద్దని చెప్పేసి 2 స్పూన్లు అది వేసిందండి వదిన. బాగా కలుపుకుంటే గ్రేవీ రైస్లో కలుపుకోవడానికి పులుసు అంత బాగుండిద్ది అని చెప్పి టేస్ట్ కూడా సూపర్గా ఉంది. బాగా వేయించుకోవాలి. తర్వాత కారం, ఇది వచ్చేసి మసాలా కారమేనండి. కొంచెం మేము స్పైసీ ఎక్కువే తింటామని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసింది. కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి ట్రై చేయండి. బాయిలర్ కోడి అంటండి ఇది, గుడ్లు పెట్టే కోడి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది.
టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా ముక్కలు పట్టిన తర్వాత ఇక వాటర్ పోసుకోవాలండి. ముక్క మునిగేదాకా వాటర్ పోసుకుంటే బాగా ఉడకాలి కదండి, నాటుకోడిలాగా బాగా ముక్క అయితే ఉడికిద్ది మెత్తగా. మామూలుగా అయితే ఇది కుక్కర్లో పెట్టుకోవాలంట, మాకెందుకో ముక్కలు ఎక్కువ అనిపించేసి ఇదైతే పెట్టుకున్నాము. ఇంకొంచెం ఎక్కువసేపు అయితే ఉడకబెట్టుకున్నాము. ఇంకా అలా ముక్క మునిగేదాకా వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేస్తుంది చూసుకొని వదిన. ఇంక ఇక్కడ వచ్చి మా అన్నయ్య ఫోటోగ్రాఫర్ అండి, ఇంకా ఫోటోలు చూస్తున్నారు అందరూ. మా కార్తిక్ గాడు అందరు కూర్చొని మా పెద్దమ్మ వాళ్ళంతా ఫోటోలు అయితే చూస్తున్నారు. చిన్నపిల్లలు అప్పుడు ఇవన్నీ చూస్తున్నారు. కూర అయితే బాగా ఉడికిందండి. ఆయిల్ అయితే సైడ్కి వచ్చింది చూసారా, చక్కగా అలా అయితే ఉడకబెట్టుకోవాలి. కొత్తిమీర వేసుకోవడమే లాస్ట్లో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్య ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి.